ఇంటి టెర్రస్పై వాకింగ్ చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మరణించిన విషాదమిది. ఈ ఘటన తెలిసిన స్థానికులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వేమూరులో ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ గౌస్ తెనాలి చెంచుపేటలోని అమరావతి కాలనీలోని అపార్ట్మెంట్లో కుటుంబంతో సహా నివసిస్తున్నారు. రోజు ఉదయాన్నే టెర్రస్ పైకి వెళ్లి వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలో బుధవారం ఉదయం టెర్రస్ పై వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ షేక్ అబ్దుల్ గౌస్ ఆయన లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వేమూరులో ఏపీఎస్పీటీసీఎల్లో చేస్తూ ఉన్నారు. వారు రక్త గాయాలతో చనిపోయి ఉండటం అనేది గమనించాం. సో అక్కడి నుంచి వాళ్ళ రక్త బంధువులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మి ఎక్స్కోటికా అనే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బ్లడ్ పడి ఉంది. రక్త బంధువులు చెప్పేది ఏమంటే ఆయన లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా వీరికి ఉన్నటువంటి అనారోగ్య కారణాల రీత్యా ఇప్పుడు మెడికల్ లీవ్లో ఉన్నాడు గత 3 నెలలుగా. సో వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తాను, నాకు ఉద్యోగం చేయడానికి బాడీ సహకరించలేదు అని చెప్పాడు. సో ఇంట్లో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంటే లోకల్ హాస్పిటల్స్ అదేవిధంగా హైదరాబాద్లో కూడా చేయించుకుంటే కొద్దిగా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పడంతో కంటిన్యూ మెడికల్ రివ్యూల్లో మధ్యలో ఒక 2 days వెళ్ళాడు ట్రై చేద్దామని. ఇక్కడ బాడీ సహకరించకపోవడంతో కంప్లీట్గా మెడికల్ లీవ్లో ఉన్నాడు. ఈ క్రమంలో డాక్టర్ గారి సలహా మేరకు చిన్న వాకింగ్ చేయటం, అదేవిధంగా చిన్న డంబిల్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాడు అపార్ట్మెంట్ టెర్రస్ మీద. ఆ క్రమంలో వారి మిస్సెస్ కానీ అదేవిధంగా వాళ్ళ అల్లుడు అదే కుమార్తె చెప్పే ఇన్ఫర్మేషన్ మేరకు ప్రతిరోజు కూడా పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సార్. ఈ క్రమంలో అది పారాపెట్ వాల్ పెట్టగోడ మీద ఏదైనా కూర్చునే క్రమంలో జారిపడిపోయి ఉంటాడని సమాచారం ఇస్తా అదే కంప్లైంట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కేసు నమోదు చేసాం. ఇందులో కేసులో భాగంగా ఏఈ గారు కూడా వచ్చారు, వేమూరు ఏఈ గారిని కూడా విచారిస్తూ ఉన్నాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో వాచ్మెన్ని, అదేవిధంగా అపార్ట్మెంటు ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చనిపోయాడు అనేది మా దర్యాప్తులు, ఈ కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను కాబట్టి నా ఫైండింగ్స్లో తేలాలి. అదేవిధంగా బాడీని ఇంక్వెస్ట్ అయిపోయిన తర్వాత పిఎం చేపిస్తాం. ఫైనల్ రిపోర్ట్ని బట్టి మనం కంక్లూజన్ రావాలి.